నిర్వహించినందుకు సార్కు మా కమిటీ తరపున మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే సార్, అంటే ఇక్కడ మేము ఇన్వైట్ చెప్పకూడదు, కానీ చిన్న సందర్భం వచ్చి చెప్తున్నాం సార్. ఆలయం కమిటీ ఆలయానికి రావడానికి సీసీ రోడ్ లేదు కాబట్టి అదొక 10 లక్షలు పెట్టి సీసీ రోడ్ శాంక్షన్ చేయగలరు మా యొక్క మనవి సార్. అలాగే ఇక్కడ ఒక చిన్న కమిటీ లేదు సార్, ఒక కమిటీ గురించి బిల్డింగ్ గురించి శాంక్షన్ చేయగలని కోరుతున్నాం సార్. కమిటీ హాల్ జై శ్రీరామ్. ఈరోజు దమ్మనపేట గ్రామంలో మరి సీత లక్ష్మణ హనుమాన్ సహిత రామచంద్ర స్వామి టెంపుల్లో దేవుని యొక్క విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది. మీ గ్రామ పెద్దలు అదేవిధంగా టెంపుల్ కమిటీ పెద్దలు అందరూ కూడా మరి ఆహ్వానం మేరకు ఈరోజు మీ దగ్గర రావడం జరిగింది. ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా దేవుని యొక్క దర్శనం చేసుకొని దీవెనలు అందించినటువంటి మరి టెంపుల్ కమిటీకి, ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు పూజారులందరికీ, మరి మీ గ్రామంకి సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం. ఇక్కడ ఎంత చాలా బాగా వాతావరణం ఉందంటే చుట్టూరుగా పచ్చడి పొలాలు, పైన చెరువు, మరి ఇక్కడ చెట్లు, ఇదంతా చూస్తుంటే నిజంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ వచ్చి కొలువు తీరినేమో అనే భావన కలుగుతూ ఉంది. ఇక్కడ భక్తి భావనతో మీరు నేను రాకముందు ఇక్కడ భజన జరుగుతూ ఉంది. మీకు అందరు కూడా శ్రీరాముని యొక్క ఆశీస్సులతోని
ఈ దమ్మన్నపేట గ్రామమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతోని, సుఖశాంతులతోని, ఆయుష ఆరోగ్యాలతోని మీరందరూ కూడా మరి ఆ భగవంతుడిని అందరూ కూడా దీవించాలని, మీ పిల్లలు కూడా ఉన్నత స్థానంలో ఎదిగి మరి మీ ప్రాంతానికి, మీ గ్రామానికి, మీ కుటుంబానికి అందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు మంచి జీవితాన్ని గడపాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని కోరుకుంటూ, మరి తప్పకుండా ఇక్కడ దమ్మన్నపేట గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఇంతకుముందు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా వీరభద్ర స్వామి, అప్పుడు సోదరిమణి సుమన వారు వాళ్ళు జడ్పీటీసీగా ఉండే. సో వాళ్ళు అడిగితే మరి అప్పుడు ఎంపీటీసీగా మనం ఎమ్మెల్సీగా నేను ఉన్నప్పుడు ఆ టెంపుల్ కూడా నేను గవర్నమెంట్ నుండి 25 లక్షల రూపాయలు శాంక్షన్ జరిగింది. సరే, ఇది చాలా సంతోషం. మీరు అందరూ కూడా కాన్సుకొని మరి అందరూ కష్టపడి డబ్బులు జమ చేసి రామాయణాన్ని కట్టుకున్నారు అని అంటే మీ యొక్క భక్తి శ్రద్ధలకు అది నిదర్శనం. మరి ఆ రోజు నాకు అడిగినారు, ఈడ మనకు ఉత్సవాలు ఉన్నాయి, మరి రామచంద్ర స్వామి గారి విగ్రహ ప్రతిష్టాపన ఉంది, మరి ఇక్కడ చీకటి ఉంది, మాకు లైట్ కావాలంటే నిన్ననే రాత్రి ఒక లైట్ ఫిక్స్ చేయించిన మీరు. అంటే మీకు ఇవాళ రోడ్డు కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ దేవుడు నాకు శక్తిని ఇస్తే తప్పకుండా ఇది కూడా ఇక్కడ కళ్యాణ మండపము అన్నీ కూడా నిర్మించుకున్న కొంచెం టైం ఇవ్వండి. అయితే మీకు అందరూ ఈ సందర్భంగా మరి మీకు కలుసుకున్నందుకు, మీతో పాటు ఈ ఉత్సవాల్లో భాగస్వాములు అయినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మీకు అందరు కూడా రామచంద్రుని దీవెనలు ఉంటాయని చెప్పి భావిస్తూ మీకు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.